శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పొదలవలసకు చెందిన పూజారి కళావతి సత్సంగ భజనలకు వెళ్ళేది. అలా సత్సంగ భజనలకు వెళ్ళే పూజారి కళావతి ఒకరోజు అర్ధరాత్రి 2 అయినా ఇంటికి రాలేదు. భార్య ఇంటికి రాలేదని పూజారి వెంకట్రావు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. రెగ్యులర్గా సత్సంగ భజనలకు వెళ్ళింది కదా, ఒకవేళ వస్తుందిలే అని వెతకడం మొదలేశారు. అలా పోలీస్ ఎంక్వైరీలో అపార్ట్మెంట్లో పూజారి కళావతి శవం దొరికింది. అసలు ఏం జరిగింది? పూజారి కళావతి ఎలా చంపబడింది అంటే, శ్రీకాకుళం న్యూ కాలనీలో అద్దెకు ఉంటున్న 34 ఏళ్ల శరత్ అనే వ్యక్తితో పూజారి కళావతి అక్రమ సంబంధం నడుపుతుంది. రెగ్యులర్గా అపార్ట్మెంట్కి వచ్చి వెళుతూ ఉండేది. అలా వారి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తుంది. ఆ రోజు అలానే వచ్చిన పూజారి కళావతికి ఇతనికి ఏదో గొడవ అవడంతో ఆమెను చంపేసి బాత్రూంలో పడేసి ఆమె ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి అమ్మేసి తనకున్న అప్పులన్నీ తీర్చుకున్నాడని చెప్పి సమాచారం. అలాగే ఆమె శవం బాత్రూంలో ఉన్నప్పుడు ఆ శరత్ తన గర్ల్ ఫ్రెండ్ని పిలిచి అదే బెడ్రూమ్లో ఎంజాయ్ చేసినట్లుగా వార్తలు.